అందరికి శనార్థులులా మంచుకున్నారు అవులా. మేమైతే మీ అందరి దయతోటి ఇగో గిట్లున్నాములా. ఇగో మేమిద్దరం వచ్చినామంటే మంచి మంచి కిరాక్ కిరాక్ ముచ్చట్లయితే తీసుకొస్తామని మీ అందరికి తెలిసినాయి కదా. ఇగో నుల్లా నేను కూడా మా బావ రాజయ్యతో పోయి మంచి మంచి ఆర్తలు అయితే పట్టుకొని వచ్చిన. ఇగో ముందుగా అయితే పెద్ద ఆర్తలు ఏమున్నాయో చూసుకుందాం. మనం నిలబడ్డం, పార్టీని నిలబెట్టినాం, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టినాం అన్న పవన్ సారు. చిన్న పొల్లగాళ్ళందరికీ మంచి శుభవార్త. ఇయట్ నుంచే ఒంటి పూట బండ్లు. ఇగో జగన్, మీ నాన్న వైఎస్ఆర్ కాకపోయి ఉంటే కౌన్సిలర్ కూడా అవ్వవు నువ్వు అని బెదిరించిన కందులో దుర్గేస్తారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అర్చసాయి మీద గరమైండు సజ్జనర్ సారు. మేము ఊకున్నా కూడా వాళ్ళు చేస్తున్నారు కదా బెట్టింగ్ ప్రమోషన్లు. పల్సర్ బైక్ పాటకు ఈ ప్రిన్సిపల్ సారు అదిరిపోయే స్టెప్పులు ఎత్తాండు. రాబోయే రోజులలో తెలంగాణ వ్యతిరేక శక్తులను బీజేపీ తెలంగాణలో దించుతుందట. ఈ ముచ్చట మనకు చెప్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామలమ్మ. అబ్బా జనకరి జనారే జనక జనారే జనకరి జనారే. ఏ పిల్ల ఏంది ఏంది ఏమైంది? వార్తలు చదవమంటే వచ్చి డాన్స్లు ఎత్తాడు ఎదిగి మనిషి. అరే తెలుగులో వచ్చినాయి ఇయట్ నుంచి. పోరడా ఇడేంది చిన్న పోరడు అనుకుంటాండా? అరే చిన్న పొరగాళ్ళకే సెలవులు వస్తాయి అనుకుంటానవా? నిజంగానే ఒంటి పూట బాళ్ళకైతే చిన్న చిన్న బుడ్డగాళ్ళు రోజు బల్లె పోతారు కదా, బుక్కులు తలకేసుకొని అట్లా ఇట్లా. వాళ్ళకైతే ఇయట్ నుంచి అయితే ఎండాకాలం సెలవులు వచ్చినాయి పిల్ల. వాళ్ళకి సెలవులు వస్తే నీకేమైతే అని చెప్పు. ఒంటి పూట వాళ్ళకు వాళ్ళు పోతారు, నువ్వేం చేస్తావు? అయినా ఇంకా ఒంటి పూట బళ్ళలో చదువుకున్న బుడ్డోళ్ళకే సెలవులు ఇస్తారు కానీ మన సార్ అయితే మనకు ఒక్క రోజున సెలవు ఇస్తాడా? ఈ మోతవరికి సెలవులు కావాలంట. నువ్వు సెలవులు తీసుకుంటే వార్తలు ఎవరు వచ్చి చదువుతారు? మీ అయ్యత్తాడా? ఇక ఎవ్వరు రారు గాని ఇక చూడు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒంటి పూట బళ్ళు సురువైనాయట. గా వార్త నువ్వు కూడా చూడాలి కదా మరి. అబ్బా నీ ఎండలు చల్లకుండా ఇక ఎండాకాలం వచ్చిందంటే జానుల్లా ఇక పిల్లగాళ్ళకైతే దూపకైతే మస్తు గోసలు పడతారు. ఇక బంజకు పోవాలన్న సుత చేతులన్నీ నెత్తి మీద పెట్టుకొని ఎర్రటి ఎండల ఒక నడుచుకుంటా పోతారు కదా. అట్లాంటి పిల్లగాళ్ళకైతే ఒంటి పూట బళ్ళు స్టార్ట్ అయినాయని చెప్పాలి. ఇక పొద్దుగాలనే బంజకు పోయి 12:30కైతే వాళ్ళైతే స్కూళ్ళకి వెళ్ళి అయితే ఇంటికి వస్తారట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈయట్ నుంచి అయితే ఒంటి పూట బళ్ళు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇక పొద్దుగాలనే 8 గంటల నుంచి అయితే 12:30 అంటే 12:30కైతే క్లాసులు అన్ని అయిపోవడంతో పిల్లగాళ్ళు అయితే ఇంటికి వస్తారట. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్ళనైతే 1 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు అయితే క్లాసులు అయితే జరుపుతారట. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 7:45 నుంచి 12:30 వరకు అయితే బళ్ళు కొనసాగుతాయని, గట్లనే 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న స్కూళ్ళల్లో 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే తరగతులు అయితే ఉంటాయని వాళ్ళైతే చెప్తున్నారు. జై జనసేన, జై జనసేన, జైనసేన. ఏందే పిచ్చి గీత పట్టిందా? చెవులలో రాళ్ళు పెట్టి వచ్చుతాయేమో వార్తలు చదవకుండా జై జనసేన జై జనసేన అనబడుతుంది. జై జనసేన. మరి ఇగో జనసేన పార్టీల పవన్ సార్ని ఎవరేమన్నారు తెలిసిన మీకు? అందరు ఏమన్నారు? ఆయన ప్రచారం చేసేటప్పుడు అసెంబ్లీ గేటు కూడా దొక్కనియ, శాసనసభలకి ఎంట్రీ కూడా ఇప్పియ అని అన్నారు. ఇప్పుడు వాళ్ళ తొడలు కొట్టుకుంటా తీసుకుపోయి మంచిగా శాసనసభలో కూర్చున్నాడు ఆయన. అవునా కాదా? పార్టీని నిలబెట్టిన, పార్టీని మనం కాపాడుకున్నాం, మనం కూడా నిలబడ్డాం అని సవాల్ చేస్తాను. ఆయన అలికినింటా ఒలికినే అందమే అన్నట్టు పవన్ సార్ ఏం మాట్లాడినా అందమే నాకైతే. ఇగో ఓసారి సారే మాట్లాడిలో మీరు కూడా ఈ ఎన్నికల్లా అసెంబ్లీ గేటును కూడా తాకలేవంటూ మనల్ని ఛాలెంజ్ చేసిన తొడలను బద్దలు కొట్టి శాసనసభలో అడుగు పెట్టినామని జనసేన ఆవిర్భావ సభల జనసేన అని పవన్ కళ్యాణ్ సార్ వెల్లడించిండు. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టినాం, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టినాం. ఈ రోజు జయకేతనం ఎగరవేస్తున్నాం. జై జనసేన, జై జనసేన అంటూ స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ నినాదాలు చేసిండు. ఓ పిల్ల రానమ్మా, చెప్పు రాజయ్య బావా. ఓ ఇగో నువ్వు ఊకే సెల్ ఫోన్ అయితే చూస్తావు కదా. చూస్తా. ఏ మరి నీ కళ్ళు పోవా? ఏంది నా కళ్ళు ఎందుకు పోతాయి? బిత్తిరి మొక్క పొడ ఏం కోరుకుంటానో. ఛీ, అయినా ఊకే సెల్ ఫోన్ అయితే చూస్తాను. నువ్వేమన్నా బెట్టింగ్ యాప్ లోకి ఇట్లా ప్రమోషన్ చేస్తానవా మరి? ఓ కొడుకో, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్ లో వాడేస్తా అలా ఎరికేనా? నిజమే పిల్ల. ఆయనతో ఇప్పుడు మనము సోషల్ మీడియాలో కొంచెం 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 ఫేమస్ అవుతున్నాం కదా, కిరాక్ వార్తలు చేయబట్టి. బెట్టింగ్ యాప్ లో తెరుగు ఇట్లా పోయేవు. సజ్జనార్ సార్ ఎరికే కదా, సిపి సజ్జనార్ సార్ అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసేటోళ్ళనైతే తీసుకుపోయి జైలు వేస్తున్నాడట.
అయ్య కొడుక ఇప్పుడు ఎవరినేసిళ్ళు? ఇగో ఎవరి నేసుడు కాదు, ఆ ముచ్చట పక్క పెడితే హర్ష సాయి ఎరికే కదా నీకు. ఆ హర్ష సాయికి సారు వార్నింగ్ ఇచ్చుకుంటా అన్ఫాలో చేయాలి అని మండి పడతాండు, ఎరికేనా? అయ్యో ఓసారి చూద్దాం ఆగు, ఏంటిది అది? చూడు. ఇక గత కొన్ని దినాల నుంచి అయితే సోషల్ మీడియాలనైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే బెట్టింగ్ ప్రమోషన్లు అయితే చేస్తున్నారు. ఇక గిన్ల భాగంగానే మన సజ్జనర్ సార్ ఉన్నాడు కదా, ఆ సజ్జనర్ సార్ అయితే చాలా ఫైర్ అవుతున్నాడు హర్ష సాయి మీద. అసలు ముచ్చట్లకు పోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి మీదనైతే ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ అయితే నిలువుతా పటపట పండ్లు కొరుకుంటేనే మండిపడుతున్నాడని చెప్పానులా. ఎందుకంటే ఏడాదికి 1 కోటి రూపాయల నుంచి 50 కోట్లకు ఇస్తామన్న సుతము మేమైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోటే చేస్తలేమని హర్ష సాయి అన్నాడట ఒక మీడియా సమావేశంలో. ఇక మేము చేయకుండా వేరేటోళ్ళు చేస్తున్నారు కదా, ఇక అందుకనే మేము కూడా తగ్గించడము అనే మాట హర్ష సాయి అనేసరికి అయితే సజ్జనర్ సార్కి అయితే మస్తు కోపం వచ్చి ఇక బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళనైతే అన్ఫాలో చేయాలి ట్విట్టర్లా అని సార్ అయితే చెప్తున్నాడు. ఆనే బావా, మనం చదువుకున్నప్పుడు సార్లు మనతోని ఎంత ఇట్లా భీకరంగా ఉంటుండే కన్నే. ఎప్పుడన్నా మనం 10వ తరగతి మనం అయిపోయిన తర్వాత మనం పాఠశాలలోకి వెళ్ళి బయటకు వచ్చినాం అనుకో, ఈ స్కూల్లో సార్లు సర్టిఫికెట్లు మన ముఖాల పడేసిళ్ళు కానీ పోతా అంటే ఏమన్నా అన్నారా మనల్ని? ఏమన్నారే, ఏమనలేదు. ఇగో మన మ్యాథ్స్ సార్ అయితే నా చెవులు అయితే మీదికి ఇట్లా బట్టి గుంజి టిక్కు అనే దానిక పొల్లు పొల్లు కొట్టేది. ఇగో ప్రిన్సిపల్ సార్లు వాళ్ళు వీళ్ళైతే ఎవ్వరు మాట్లాడిన దేకలు ఎంత భయం అయ్యేదో మాకైతే. ఇప్పుడు చూడు, ఈ ఊర్లోనట ప్రిన్సిపల్ సార్లు మంచిగా పల్సర్ బండి బైక్ పాట తెలిసే కదా మీకు, ఆ పాటకు డాన్స్లు ఎత్తాలు. ఆ టీచర్లు ఆ స్కూల్లో ఎంత మంచిగా డాన్స్లు ఆడుకుంటారు. ఇక ఆ నోట ఈ నోట పడి ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది ఇది. ఓసారి చూడు మీరు. చిత్తూరు జిల్లా పచ్చికాపల్లం ఉన్నత పాఠశాలల్లో 10th విద్యార్థుల ఫేర్వెల్ డే సందర్భంగా టీచర్లు డాన్సులతో అదరగొట్టిళ్ళు. ప్రిన్సిపల్ సార్ అయితే పల్సర్ బైక్ పాటకు స్టెప్పులేసిండు. ఇంకో ఆడ టీచరు కమలాసన్ స్వాతిముత్యం పాటతోనే అలరించిళ్ళు. సోషల్ మీడియా మొత్తం దుమారం లేపుతాందని చెప్పుకోవచ్చు. టీచర్లు కూడా చిన్నపిల్లల లెక్క మారి ఆడిపాడుతా అంటే అందరూ సంబరపడబట్టిళ్ళు. ఇక స్కూల్ రోజులంటే ఎవరికి మంచిగా అనిపించాయి. అవు పిల్ల రానమ్మా, చెప్పు బావా. నీకు తెలంగాణ రాములమ్మ ఎవరో ఎరికేనా? విజయశాంతి మేడం. ఎస్, విజయశాంతి మేడం. ఇంకా విజయశాంతి మేడం అయితే పార్టీలు మార్చుకుంటా ఇక బీజేపీలకు వెళ్ళి కాంగ్రెస్ లకి అయితే జంపు కొట్టింది కదా. కొట్టింది. కాంగ్రెస్ లో జంపు కొట్టిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదా. అయింది. కాకపోతే ఇప్పుడు బీజేపీలను ఒక ఆట ఆడుకుంటానని చెప్పాలి. అయ్యో ఎందుకు? ఇక బీజేపీ పార్టీ అట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం ఏకం చేసి తెలంగాణ పార్టీల ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో మళ్ళా బాంచన్ దొర మీ కాలు మొక్తా అనే కాడికే తీసుకొస్తున్నదట. ఎందుకట్లా ఏమో మరి. ఇక మేడము ఇన్ని రోజులు బీజేపీలు ఉన్నా నాకు బీజేపీ ఏమన్నా సహాయం చేసిందా, నాకు బీజేపీ ఏమన్నా సహకరించిందా అని చెప్పేసి మేడం అయితే ఫుల్ గుర్రంటాంది. ఈమె ఇంలోక మళ్ళక అందులోక మళ్ళక ఆ పార్టీలకి ఈ పార్టీలకు పోయి వాళ్ళకి వీళ్ళకి వైరాగ్యాలకి ఇట్లా పెడుతుందా ఏంది? ఏమో గాని ఇక చూడు గా ముచ్చట. రాములమ్మ తెలంగాణ రాములమ్మ అంటే మన అందరికి ఎరికాను కదా నుల్లా. ఇక తెలంగాణ రాములమ్మనైతే సొంత పార్టీ పెట్టింది, వేరే పార్టీలోకి పోయింది, దాని తర్వాత ఇంకో పార్టీలో పోయింది బీజేపీ నుంచి. మళ్ళా ఇప్పుడైతే కాంగ్రెస్లకు వచ్చి ఇంకొక పదవి తెచ్చుకున్నది కదా. కాకపోతే ఇప్పుడు బీజేపీని ఒక మాట అంటున్నది, ఇక రాష్ట్రంలో వ్యతిరేక శక్తులనైతే దింపాలని సూచిస్తున్నది అని విజయశాంతి మేడం అయితే చెప్తున్నది. ఇక రాబోయే రోజులలో తెలంగాణ వ్యాప్తంగానైతే వ్యతిరేక శక్తులనైతే ఏకం చేసి బీజేపీ తెలంగాణలో దింపాలని చూస్తున్నది కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి మేడము రాములమ్మ ఆరోపిస్తున్నది. ఇక గాంధీ భవన్ లో మాట్లాడుకుంటా రాష్ట్రంలో బాంఛన్ నీ కాళ్ళు మొక్తా అనే పరిస్థితిని బీజేపీ మల్లొక్క మల్క తేబోతున్నది. ఉద్యమ నాయకులతోటి అదేవిధంగా వాళ్ళు ఏదైతే కొట్లాడి సాధించిన తెలంగాణనైతే తొక్కేస్తున్నారని మండిపడుతున్నది. ఇక బీజేపీలో ఉంచే మాకు ఏ గౌరవం ఇచ్చిర్రు, అందుకనే మేము కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇప్పుడు నిలదీసేదందుకే ఏర్పాటు చేసిన సమావేశం మీదనైతే బీజేపీని తరిమి కొట్టే ప్రయత్నమే చేస్తున్నామని రాములమ్మనైతే అంటున్నది. ఇగో బాబా, నిన్న ఆడ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయింది కదా. అయింది. ఆడ కందుల దుర్గేష్ సార్ ఏమన్నాడు ఎరికేనా? మంత్రి ఏమన్నాడు ఎరికేనా? ఏమన్నాడు? వైసీపీ జగన్ సార్ ఉన్నాడు కదా, మీ అయ్య రాజశేఖర్ రెడ్డి కాకపోయి ఉంటే
కనీసం నువ్వు కౌన్సిలర్ కూడా కాకపోయి ఉండే అని అంటాడు. అదే కాదు, అసలు ముందు వీళ్ళు ప్రచారం చేసినప్పుడు ఏవైతే మాటలు అన్నారో అవన్నీ తిప్పు కొట్టుకుంటా మాట్లాడుతాడు. ఇప్పుడు ఆ నోట ఈ నోట పడి మంచిగా వైరల్ అవుతాయి అవి. ఓ పర్ నువ్వు చూడు. జనసేన జనకేతన సభల వైఎస్ఆర్సీపీ పైన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి కందుల దుర్గేష్ విమర్శలు గుప్పించిండు. మా నాయకుడిని వైఎస్ జగన్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నాడు. మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్వి కూడా అయ్యేటోనివి కాదు. పవన్ తన వెనుకున్న వారిని చూసి రాలే, కేవలం తన ముందున్న ప్రజల కోసం, వెంట నడుస్తున్న జన సైనికుల కోసమే రాజకీయాలకు వచ్చిండు అని అన్నాడు ఈ అన్న. ఇగో నుల్లా గీ ఈ అటు కిరాకు వార్తలు. ఇగో మళ్ళొక పారి కిరాకు వార్తలతోని మేము ముంగటికైతే అత్తం. సరే మరి అప్పటి వరకు ఉంటాం. మళ్ళా పైలం మళ్ళా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.